చాలా ఆక్రమణలు జరుగుతున్నాయి. కొంతమంది శాశ్వత బిల్డింగ్‌లు నిర్మించుకున్నారు. భవనాలు. కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు. కొంతమంది షెడ్‌లేసుకున్నారు. కొంతమంది తడకలు ఆ విధంగా కట్టుకున్నారు. ఈ విధంగా జరుగుతుంది. మీరేమన్నా పర్మిషన్ ఇచ్చినారా? నేను ఎవరికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. అన్యాక్రాంతమైనట్టు నా నోటీస్ రాలేదు. నేను వెళ్ళి అన్యాక్రాంతమైన కనిపిస్తే నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఆఫీస్‌కి కార్యాలయానికి వచ్చే ముందు మీరు గమనించే ఉంటారు. చాలా మటుకు ఒకానొక టైంలో మీ వెహికల్ కూడా మీ ట్రాఫిక్‌కి ఇబ్బంది పడి మీరు ఇబ్బంది పడిన క్షణాలు గానీ మా దృష్టికి వచ్చింది. మరి దీని మీద మీరు ఎటువంటి చర్య తీసుకుంటారు? కాంపౌండ్ వాల్ ఒకటి ఉంటే కనుక మా సిబ్బందితో రిమూవ్ చేయించాము. అలాగే ఈ షెడ్లకు కూడా పర్మిషన్ ఇచ్చారంటున్నారు. ఉదయం అందరికీ చెప్పాను. వాళ్ళు ఏవైతే దగ్గర ఉన్నాయో అంటే గతంలోనే తహసీల్దార్లో మాకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినారు అంటున్నారు. ఏవైతే మీ దగ్గర ఉన్నాయో తీసుకున్నానని చెప్పినాము. అవి తీసుకొని వస్తే మేము పరిశీలించి ఇచ్చామో చూసాము. ఏది ఏమైనప్పటికీ ఏదైతే అన్యాక్రాంతం చేశారో 2 స్థలాన్ని మొత్తం రిమూవ్ చేసేస్తాం. ఎంతట్లో చర్య తీసుకుంటారు సార్? విత్ 1 వీక్. ఇప్పుడు పై అధికారుల దృష్టికి పంపించినారు. అయితే వాళ్ళు తీసుకొని వస్తే మన దగ్గర రికార్డులో ఉన్నాయి కదా చూసుకొని రికార్డులో ఉన్నా సరే లేకపోయినా సరే ఇక్కడైతే ఈ ప్రొసెస్లు ఇవ్వకూడదు. అట్లా రికార్డులో వెరిఫై చేసి ఉన్నాయంటే ఉన్నాయా లేకపోయినా ఉంటే ఉన్నతాధికారులు పంపించేసి అది పోలీస్ మాత్రం క్యాన్సిల్ చేయిస్తాము. అలాగే ఇవ్వలేదు అన్నప్పుడు ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ మేరకు అది నోటీస్ ఇచ్చి 7 days టైం పెట్టి తీసేస్తున్నాం. ఏమవుతుందంటే ఒక రెవెన్యూ ప్రెమిసెస్ ప్లస్ న్యాయస్థానం ప్రెమిసెస్ అటుపక్క జైలుకి 100 meters వరకు ఎటువంటి ఇవి ఉండవు. అదొకటి ఉంది. ప్లస్ సబ్ రిజిస్టర్ ఆఫీసు మొత్తం లాస్ట్కి ఈ చాలా మటుకు శాంతి భద్రతల సమస్య కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సబ్ జైల్లో వాళ్ళు రావడం పోవడం ఖైదీల సంబంధించిన కుటుంబ సభ్యులా లేకపోతే వీళ్ళ అన్న విషయం అర్థం కావడం నేపథ్యంలో తమరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎగ్జామ్స్ అలాంటివి అయితే 144 సెక్షన్ తీస్తాము. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ అని చెప్పి పోలీస్ శాఖ వారి నుంచి ఏదైనా మనకి రిక్వెషన్ వస్తే అప్పుడు మనం 144 తహసీల్దార్గా 144 సెక్షన్ ఇది తీస్తున్నాం.